ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కుసుమాల్లో కలిమిచెలి కమనీయ దర్శనం. తిరుచానూరులో వైభవంగా పుష్పయాగం. శ్రీవిల్లిపుత్తూరులో ఘనంగా ధనుర్మాసోత్సవాలు. ఆలయాల్లో ప్రారంభమైన పాసుర ప్రవచనాలు. వైకుంఠ ఏకాదశికి తిరుమల ముస్తాబు. నారాయణగిరి ఉద్యానవనంలో క్యూలైన్ల ఏర్పాటు. తిరుమల సమాచారంలో భాగంగా ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు శ్రీవారి దర్శనం వివరాలు, వసతి గదుల సమాచారం, వాతావరణ విశేషాలు ఇలా ఉన్నాయి. ఇప్పటిదాకా అందిన సమాచారం మేరకు 61,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 7 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. తిరుమలలో 140 గదులు ఖాళీగా ఉన్నాయి. 40,000 మంది భక్తులు శ్రీవారి నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. తిరుమలలో వాతావరణం చలిగా ఉంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ ఈ-సేవతో పాటుగా ఆయా జిల్లాల్లోని పోస్టాఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా. డిసెంబర్ 18వ తేదీ శుక్రవారం 5,603 టికెట్లు. డిసెంబర్ 19వ తేదీ శనివారం 1,093 టికెట్లు. డిసెంబర్ 20వ తేదీ ఆదివారం 99 టికెట్లు. డిసెంబర్ 21వ తేదీ సోమవారం టికెట్లు అందుబాటులో లేవు. డిసెంబర్ 22వ తేదీ మంగళవారం టికెట్లు అందుబాటులో లేవు. డిసెంబర్ 23వ తేదీ బుధవారం 4,120 టికెట్లు. డిసెంబర్ 24వ తేదీ గురువారం 377 టికెట్లు. డిసెంబర్ 25వ తేదీ శుక్రవారం 491 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో గురువారం సాయంత్రం పుష్పయాగం వైభవపేతంగా జరిగింది. అమ్మవారి బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత రోజు పుష్పయాగాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉత్సవాల్లో తెలిసి తెలియగా జరిగే దోష నివారణార్థం పుష్పయాగాన్ని జరుపుతారు. హరి అంతరంగా పుష్ప శోభితంగా దర్శనమిచ్చింది. 5 టన్నుల పుష్పాలు, 12 రకాల కుసుమాలు, 6 రకాల పత్రాలు వెరసి ఓ పుష్ప వైభవం కనువిందు చేసింది. జగన్మాతను అర్చించి తరించామనే ఆనందంతో పువ్వులన్నీ ఒకే చోట చేరిన వైనం నయనానందకరం. ఈ అద్భుతానికి వేదికగా నిలిచింది తిరుచానూరు పుణ్యక్షేత్రం. 9 రోజుల పాటు బ్రహ్మోత్సవ శోభతో మెరిసిన అమ్మవారిని పుష్పాలతో సేద తీర్చి బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తం చేశారు అర్చకులు. ఈ సందర్భంగా 5 టన్నుల పుష్పాలకు ఆస్థాన మండపంలో ప్రత్యేక పూజలు చేసి తిరువీధులలో ఊరేగించి ఆలయానికి చేర్చారు. అనంతరం ఆలయంలోని శ్రీకృష్ణస్వామి వారి ముఖమండపంలో సుందరంగా కొలువు తీర్చిన అమ్మవారికి వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో మంత్రపూర్వకంగా అర్చించారు. భక్తులు అమ్మవారి పుష్ప శోభను తిలకించి తరించారు.
తిరుపతి పుణ్యక్షేత్రంలో అరవింద్ కంటి ఆసుపత్రి నిర్మాణానికి 7 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ టీటీడీ ధర్మకర్తలి మండలి తీసుకున్న నిర్ణయం మేరకు సంబంధిత భూమి పత్రాలను టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు గురువారం అరవింద్ ఆసుపత్రి ప్రతినిధులకు అందజేశారు. అలిపిరి నుంచి జూ పార్కు వెళ్లే మార్గమధ్యంలో ఈ 7 ఎకరాల స్థలాన్ని టీటీడీ కేటాయించింది. అరవింద్ ఆసుపత్రి యాజమాన్యం 2 ఏళ్లలో 100 కోట్ల నిధులతో అధునాతన సదుపాయాలతో ఇక్కడ ఆసుపత్రిని నిర్మించనుంది. ఈ ఆసుపత్రిలో టీటీడీ ఉద్యోగులకు, పేద ప్రజలకు రాయితీతో వైద్యం అందించనున్నారు. తిరుపతిని ఒక మెడికల్ హబ్గా డెవలప్ చేయాలని మన ఇప్పుడు ఉన్న స్టేట్లో ఎక్కడా కూడా టెర్షరీ ఐ కేర్ హాస్పిటల్ ఇంకా స్టార్ట్ చేయడం జరగలేదు. అది స్టార్ట్ చేస్తాము అని చెప్పేసి అరవింద్ ఐ కేర్ వారు ఎప్పటి నుంచో మనని ల్యాండ్ అడుగుతూ ఉన్నారు. ఇంతకుముందు జరిగిన బోర్డు మీటింగ్లో మనం 7 ఎకరాలు భూమిని వారికి సంవత్సరానికి ఎకరానికి ₹1,00,000 చొప్పున లీజ్కి ఇవ్వడానికి డెసిషన్ తీసుకున్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు వారికి ల్యాండ్ పొజిషన్ కూడా హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. మరి ఈ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత 2 సంవత్సరాలలోగా ఈ టెర్షరీ హై ఎండ్ ఐ కేర్ హాస్పిటల్ ఇక్కడ స్టార్ట్ చేస్తూ ఉంటున్నారు. దాంట్లో దాదాపు 50% మందికి పూర్తి సబ్సిడీతో ఐ కేర్ కూడా వారు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టీటీడీ ఎంప్లాయీస్కి కూడా సబ్సిడీ బేసిస్ మీద, అఫ్కోర్స్ మిగతా అంతా కూడా టీటీడీ భరిస్తుంది. ఈ ఐ కేర్ హాస్పిటల్ సాధ్యమైన త్వరలో ఇక్కడికి రావాలని, మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పేసి వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 7వ రోజైన బుధవారం రాత్రి శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామిని పెద్ద శేషవాహనంపై శ్రీ విశ్వక్సేనులను పల్లకిపై కొలువుదీర్చారు. అనంతరం శ్రీ భాష్యకారులని రంగనాయక మండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చి విశ్వక్సేనుల వారి ప్రక్కన ఆసీనులను చేశారు. ఆపై శ్రీవారి ఆలయ చిన్నజీయర్ శ్రీ గోవిందరామానుజ స్వామి ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. ఆపై శ్రీ విశ్వక్సేనుల వారికి శ్రీ భాష్యకారులకు పుష్పమాలను సమర్పించి మంగళ నీరాజనాలు అర్పించారు. వైకుంఠ ఏకాదశికి తిరుమల ముస్తాబవుతోంది. ఉత్తర ద్వార దర్శనార్థం తరలివచ్చే అశేష భక్తకోటికి సౌకర్యాల కల్పనలో టీటీడీ యంత్రాంగం నిమగ్నమైంది. తక్కువ సమయంలో ఎక్కువ మంది శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఆదేశాల మేరకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ క్రమంలో నారాయణగిరి ఉద్యానవనం నుంచి 3 వరుసల క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఈ సన్నాహాలను గురువారం తిరుమల జేఈఓ శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ శ్రీ గోపీనాథ్ జెట్టి పరిశీలించారు. ఇంజనీరింగ్, అన్నప్రసాదం విభాగాల అధికారులు కూడా వీరితో పాటు ఉన్నారు. భక్తులందరూ కూడా ఎటువంటి ప్రివిలేజ్డ్ దర్శన్స్ ఉండవు కాబట్టి భక్తులందరికీ కూడా జరిగే దర్శనం ఒకే రకమైన దర్శనము. నడకదారిలో వచ్చిన సర్వదర్శనమైన, గోవిందమాలైన, ఇంకొకరైనా అందరికీ కూడా ఒకే రకమైన దర్శనము. భక్తులందరూ కూడా తిరుమలకు చేరుకున్న తర్వాత నారాయణగిరి గెస్ట్ హౌస్ దగ్గర, 2 గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నటువంటి క్యూ లైన్లోకి వాళ్ళు ప్రవేశం తీసుకోవాలి. అక్కడ కూడా ఒక క్యూ లైన్ కాకుండా మల్టిపుల్గా మనము క్యూ లైన్స్ వేయడం జరిగింది. ఆ క్యూ లైన్స్ వచ్చి తదుపరి రెగ్యులర్గా వెళ్తున్నటువంటి నారాయణగిరి గార్డెన్స్ క్యూ లైన్లలోకి కానీ, అదేవిధంగా ఆల్వార్ ట్యాంక్ చుట్టూ ఉన్న క్యూ లైన్లలోకి కానీ వారు పంపడం జరుగుతుంది. ఈ 2 క్యూ లైన్లు కూడా కలిసి వైకుంఠం 2లో ఉన్న కంపార్ట్మెంట్లని, వైకుంఠం 1లో ఉన్న కంపార్ట్మెంట్లని నింపడం జరుగుతుంది. ఆ తర్వాత వారు మాత్రమే క్యూ లైన్లో వేచి ఉంటారు. కాబట్టి తప్పకుండా ఆ రోజు ఉదయం విఐపి బ్రేక్ దర్శనం, తదనంతరమే మొదలయ్యే సామాన్య భక్తులకు సర్వదర్శనము నిరంతరాయంగా సుమారుగా 44 గంటలు, 45 గంటలు నిరంతరాయంగా జరుగుతుంది. కాబట్టి భక్తులకు విశేష సౌకర్యాలు కల్పించడంలో అందరం కూడా కలిసి కట్టుగా ఒకరి సలహాలు ఒకరు తీసుకుంటూ సమన్వయంగా ముందుకు వెళ్తున్నాము. భక్తులకు చేయవలసిన ఏర్పాట్లను చేస్తున్నాము. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు. ఆ దేవదేవుడు కొలువైన తిరుమలలో భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానములు. ఏకకాలంలో 4000 మందికి భోజనం అందించే సామర్థ్యం ఉన్న మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంలో నిత్యం అన్నప్రసాద వితరణ యజ్ఞం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు తిరుమల తిరుపతితో పాటు నిత్యం 1,00,000 మందికి తగ్గకుండా అన్నప్రసాద వితరణ చేస్తోంది టీటీడీ. ప్రతి భక్తుడు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలనే టీటీడీ మహాయజ్ఞంలో మీరు భాగస్వాములు కండి. కలియుగ ప్రత్యక్ష దైవం కరుణను పొందండి.
మరిన్ని వివరాలకు 0877227777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. శ్రీవారి వైభవ రూపకర్త శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 126వ జయంతి ఉత్సవాలను తిరుపతి పుణ్యక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. దేవస్థానం శాసనాల సౌరభాన్ని సకల జగత్తుకు చాటిన సౌమ్యమూర్తిగా తాళ్లపాక వారి తామ్ర పత్రాలకు సరిగమల ప్రాప్తి కలిగించిన పరమ భక్తాగ్రేసరుడిగా శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి ప్రసిద్ధి చెందారు. మహోన్నతమైన సేవలు అందించిన శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి కాంస్య విగ్రహాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలోని శ్వేత భవనం ఎదుట నెలకొల్పింది. ఈ సందర్భంగా శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి జయంతి ఉత్సవాలను టీటీడీ గురువారం ఘనంగా నిర్వహించింది. శ్వేత భవనం ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి శ్వేత డైరెక్టర్ తాళ్లూరి ఆంజనేయులు, శిక్షణ డైరెక్టర్ కల్నల్ చంద్రశేఖర్ సిబ్బంది పుష్పాంజలి సమర్పించారు. ధనుర్మాసం ఆండాల్ పాసుర పారాయణానికి ప్రసిద్ధి. అందుకే ఆండాల్ తిరువడిగళే శరణం స్మరణతో ఆలయాలన్నీ అమ్మవారి తిరుప్పావై పాసురగానంతో మార్మోగుతున్నాయి. ఆలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. ఆ విశేషాల సమాహారాన్ని చూద్దాం. శ్రీరంగనాథుని తన పాసుర గానంతో అర్చించి ప్రసన్నం చేసుకున్న మహాభక్తురాలు ఆండాళ్ అమ్మవారు. ఆ తల్లి ఆవిర్భవించిన శ్రీవిల్లి పుత్తూరులో ధనుర్మాస ఉత్సవాలు నయన మనోహరంగా జరుగుతూ ఉన్నాయి. ఆండాళ్ అమ్మవారి సన్నిధిలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊంజల్ సేవ మండపంలో శ్రీ ఆండాళ్ శ్రీరంగ మన్నార్ను తిరుప్పావై పాసుర గానంతో అర్చించారు. ఈ సందర్భంగా ఆండాళ్ అమ్మవారి తిరుప్పావై పట్టుచీర సమర్పించి మంగళ నీరాజనాలు సమర్పించారు. కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో ధనుర్మాస పూజలు ఘనంగా నిర్వహించారు. ప్రాతకాలమే అర్చకులు గోదావరి నదీ తీరం నుంచి పవిత్ర జలాలను తీసుకువచ్చి శ్రీ ఉగ్ర నరసింహస్వామి వారికి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకాన్ని నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో తిరుప్పావై పాసుర పారాయణం చేశారు. చిత్తూరులోని శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు కమనీయంగా జరుగుతూ ఉన్నాయి. వేకువజాముని సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామునికి అభిషేకాన్ని జరిపి విశేషంగా అలంకరించారు. అనంతరం గోదాదేవి పాశురాలను పారాయణం చేసి కర్పూర హారతులు సమర్పించారు. విశాఖ బురుజుపేటలో కొలువైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో మార్గశిర మాసోత్సవాలు కమనీయంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి క్షీరాభిషేకాన్ని జరిపి చక్కగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం కోసం క్యూలో బారులు తీరారు. అదేవిధంగా విశాఖలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు కనుల పండువగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామికి విశేష పూజలు జరిపి పాశుర గానం చేశారు. ఇక విశాఖ సెక్టార్ 6లోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన సుతుడికి పవిత్ర ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని శ్రీ గుండాంజనేయ స్వామి దేవాలయంలో ఆండాళ్ అమ్మవారి పంచలోహ విగ్రహ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. శ్రీవిల్లి పుత్తూరు శ్రీ శఠగోప శ్రీరంగ రామానుజ జీయర్ స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో పవిత్ర ధనుర్మాసాన ఆండాళ్ దేవి విగ్రహ ప్రతిష్టాపనోత్సవం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ గుండాంజనేయ స్వామి వారికి, శ్రీ ఆండాళ్ అమ్మవారికి స్వామీజీ ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత ధనుర్మాస విశిష్టతను అనుగ్రహ భాషణం చేశారు. హైదరాబాద్లోని పలు ప్రసిద్ధ దేవాలయాల్లో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగ సాధకులు బ్రహ్మ విద్య ప్రదాతగా, శరవణ భౌడిగా, షణ్ముఖుడిగా, కార్తికేయుడిగా పూజించే సుబ్రహ్మణ్య స్వామికి జంటనగర వాసులు నీరాజనాలు సమర్పించారు. షష్ఠి ఉత్సవంలో భాగంగా శ్రీ స్కందగిరి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించారు. పుష్ప శోభితంగా దర్శనమిస్తున్న కార్తికేయుని కనులారా దర్శించుకుని భక్తులు ధన్యులయ్యారు. ఇక ముషీరాబాద్లోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి, శ్రీ సీతారామచంద్ర స్వామి వార్లకు తులసి దళార్చన నిర్వహించారు.
మెదక్ జిల్లా జోగిపేటలో కుంకుమార్చన గురుపాదుక పూజలను కన్నుల పండుగ నిర్వహించారు. శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ ప్రత్యేక పర్యవేక్షణలో శ్రీ భవానీ అమ్మవారికి సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. సువాసినులు అమ్మవారి ముందు ప్రణమిల్లి శ్రీ లలిత సహస్రనామ పారాయణ యుక్తంగా సామూహిక కుంకుమార్చన జరిపారు. దేవస్థానం వారు 500 మంది ముత్తైదువులకు గాజులు, పసుపు, కుంకుమలు అందించారు. ఆపై భక్తులు గురుపాదుక పూజలు జరిపి శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు. తిరుపతిలోని అన్నమయ్య కళామందిరంలో తిరుప్పావై పాసురాల ప్రవచన కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ధనుర్మాసం 30 రోజులు నిర్వహించే తిరుప్పావై పాసుర ప్రవచనం పుర ప్రజలను ఆకట్టుకుంటోంది. శ్రీ పాదూరి రంగరాజన్ ఆండాల్ విరచిత తిరుప్పావై పాసురాలను ఆసక్తికరంగా వివరిస్తున్నారు. భక్తులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మేడారం జాతర రానే వస్తోంది. తెలంగాణలో అత్యంత వైభవంగా నిర్వహించే మేడారం జాతరను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరపనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగే జాతరకు అభివృద్ది పనులు ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి 172 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది పనులను ప్రారంభించారు. అనంతరం మేడారం జాతరకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం, భద్రత, డార్మెటరీలు, స్నానఘట్టాలు, పరిశుభ్రత తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. జనవరిలోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతపురంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నగరోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించాక చక్కగా అలంకరించి వాహనంపై కొలువుదీర్చి నగరంలో ఊరేగించారు. కోలాటాలు, భజనలు, డప్పు వాయిద్యాలతో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు నగరోత్సవంలో భక్తులను అనుగ్రహించారు. గుంటూరు జిల్లా గోరంట్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బలరామకృష్ణ కళ్యాణోత్సవాన్ని వేడుకగా జరిపారు. తమిళనాడు రాష్ట్రం శ్రీరంగం తరువాత ఇక్కడి శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలోని బలరామకృష్ణ కళ్యాణాన్ని నిర్వహిస్తుండడం విశేషం. ఈ సందర్భంగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన సాగిన బలరామకృష్ణ కళ్యాణాన్ని భక్తులు కనులారా దర్శించారు. సికింద్రాబాద్ రామాంతపూర్లో అయ్యప్ప పడిపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. తొలుత గణపతి పూజ, పుణ్యాహవాచనం నిర్వహించి అష్టోత్తర పూజలు చేశారు. ఆపై మణికంఠునికి పంచామృతం, శుద్ధ జలాలతో అభిషేకం జరిపి చక్కగా అలంకరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తరువాత మహాపడి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ హైందవ సనాతన ధర్మానికి మూలం వేదం. వేదం మన జీవన నాదం. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టును ఏర్పాటు చేసి వేద పరిరక్షణకు కృషి చేస్తోంది. మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టులో భాగస్వాములయ్యే అవకాశాన్ని పొందండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 0887227777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. తమిళనాడు రాష్ట్రం వేలూరు పట్టణంలోని శ్రీ సంతాన ఈశ్వరి శ్రీచక్ర పీఠంలో శ్రీ వారవాణి అమ్మవారికి అభిషేకాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఈ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి మనసారా మొక్కుకుని నేతి దీపాలు వెలిగిస్తే ఈతి బాధలు కడతేరుతాయని ఈ ప్రాంతవాసులు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ సందర్భంగా అమ్మవారి అభిషేకాన్ని కనులారా తిలకించి భక్తులు తరించారు. తమిళనాడు రాష్ట్రం శివగంగైలో కొలువైన శ్రీ సెల్వ గణపతి ఆలయ జీర్ణోద్ధరణ అష్టబంధన మహాకుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. పురాతనమైన ఈ ఆలయం శిథిలమవడంతో ఇటీవల జీర్ణోద్ధరణ చేశారు. ఈ సందర్భంగా యాగ పూజలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. పవిత్ర జలాలకు పూజలు చేసి ఆలయ గోపుర శిఖరానికి గణపతి స్వామికి అభిషేకాన్ని నిర్వహించి హారతులు సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం మన్నార్గుడి శ్రీ కైలాసనాథ స్వామి ఆలయంలో శంఖాభిషేకం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో 108 శంఖాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. తరువాత కలశాల్లోని పవిత్ర ద్రవ్యాలతో శ్రీ కైలాసనాథ స్వామి వారికి అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.
వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదిక మీద ఈ రోజు ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని గోదా కళ్యాణం కూచిపూడి నృత్య రూపకం స్వామివారికి నాద నీరాజనంగా సమర్పించింది విజయవాడ వాస్తవ్యులు శ్రీ బివిఆర్ శర్మగారి బృందం. తుళ్ళి పడుచు అతను కనెను ఒక్కనాడు, అచ్చెరువున తుళ్ళి పడుచు అతను కనెడు ఒక్కనాడు. తలుపులీను పసిపాపను తన తోటలో తులసి జాత, తలుపులీను పసిపాపను తన తోటలో తులసి జాత. తోడు లేని తన ఒడిలో బిడ్డ చేరే తన కన్నయ్యగ, తోడు లేని తన ఒడిలో బిడ్డ చేరే తన కన్నయ్యగ. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే తమిళ ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.